పుట్టినావు అని అడుగుదామంటే పరమశివుడికి తల్లి ఎవరు, తండ్రి ఎవరు? ఆయనే లోకాలకి తల్లి తండ్రి. పరమశివునికి ఉన్న గొప్పతనం ఏమిటంటే లోకంలో ఒక మాట ఉండి ఆ మాటకు అర్థం లేకుండా చేసినవాడు ఆయన. అసలు మాట ఉండి దానికి అర్థం లేకుండా ఉండదు. కొన్ని కొన్ని భాషలు ఉంటే ఆ భాషలకు అక్షరం ఉంటుంది, ఆ అక్షరం పలకదు. పలకని దానికి అక్షరం ఎందుకో ఎవడికి తెలియదు. అదో విచిత్రమైన భాష. COULD ఉందనుకోండి, కుల్డ్ అనకూడదు, కుడ్ అనాలి. మరి ఎల్ ఎందుకండి అన్నారు అనుకోండి, ఏమీ పలకని నిశ్శబ్దాక్షరం. ఎందుకని ఏమో తెలియదు. అలాంటి అర్థం లేని భాషలు కావు సంస్కృతం, తెలుగు, ఇటువంటివి దేవభాషలు. అందులో అక్షరం ఉంది అంటే పలుకుతుంది అంతే. పలకకుండా ఉత్తినే కూర్చునే అక్షరాలు అలా ఏం ఉండవు. కాబట్టి అటువంటి పరమశివుడు మహానుభావుడు, ఆయనకి తల్లి తండ్రి ఒకళ్ళు ఉండాలా? ఏరమ్మా తల్లి తండ్రి అంటే ఆయన అనాది, ఎప్పటి నుంచో ఈ లోకములలో ప్రథముడు ఆయనే, అన్నిటినీ తనలోకి తీసుకునేది ఆయనే, మళ్ళీ బయటికి వదిలేది ఆయనే.